పేదలకు సెంటు భూమి ఇస్తా ప్యాలెస్లు కట్టుకోవాలని జగన్ రెడ్డి ఆశ పెట్టారు. ఆ పేరుతో భూములను కూడా సేకరించారు. 100 కోట్లు సొంత పార్టీ నేతలు స్కాములు చేసేందుకు అవకాశం కల్పించారు. చివరికి అజయ్ కల్లం లాంటి వారు కూడా దోపిడీకి పాల్పడ్డారు. ఈ భూ దోపిడీ అంతా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెల్లడైపోయింది. అందరూ దొరికిపోయారు. ఇక చర్యలు తీసుకోవడమే మిగిలింది. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం వెనక జరిగిన విస్తుపోయే అక్రమాలు ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పేదలకు సెంటు భూమి ఇచ్చి ప్యాలెస్లు కట్టుకోవాలని ఆశ చూపిన పాలకులు ఆ భూసేకరణ ప్రక్రియను తమ అనుచరుల, నేతల జేబులు నింపుకోవడానికి ఒక వనరుగా మార్చుకున్నట్లు ఆధారాలతో సహా వెల్లడవుతుంది. తాజాగా విజిలెన్స్ నివేదికలో ఈ స్కామ్ గుట్టు రట్టయింది. మాజీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన సలహాదారుగా పనిచేసిన అజయ్ కల్లం పేరు ఈ భూ కుంభకోణంలో వినిపించడం కూడా సంచలనంగా మారింది. విశాఖపట్నం జిల్లా మధురవాడ పరిధిలోని రుషికొండ సమీపంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రక్రియలోనూ, లేఅవుట్ల అభివృద్ధి పేరుతో జరిగిన అక్రమాల్లోనూ ఆయన పాత్రపై విచారణ సంస్థలు దృష్టి సారించాయి. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే ఈ స్థాయిలో భూదోపిడీకి పాల్పడటం, పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన నిధులను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆవ భూముల కొనుగోలు వ్యవహారం ఈ స్కామ్ లోని హైలైట్ గా నిలిచింది. ఇల్లు కట్టుకోవాలని పనికిరాని లోతట్టు చిత్తడి భూములను సాగు భూముల పేరుతో భారీ ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. మార్కెట్ ధర కంటే 5-6 రెట్లు ఎక్కువ కూడా చెల్లించింది. ఆ మిగులు సొమ్మును అప్పటి అధికార పార్టీ నేతలు పంచుకున్నట్లు విజిలెన్స్ నిర్ధారించింది. ఒక్క రాజమండ్రి పరిధిలోని ఈ భూసేకరణ ద్వారా 100 కోట్లు స్వాహా అయ్యాయి. బురద భూములను పేదలకు ఇచ్చి వారిని ఆ బురదలోనే ఉండాలని కోరుకున్నట్లుగా నాటి పాలకుల తీరు ఉందని విమర్శకుల మాట. చాలా జిల్లాల్లో వైసీపీ నేతలు తక్కువ ధరకు భూములను ముందుగానే కొనుగోలు చేసి ఆ తర్వాత వాటినే ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి అధిక ధరలకు అప్పగించి కోట్లు గడించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అనువైన భూములను కాకుండా తమకు లాభం చేకూర్చే భూములను సేకరించారు. విజిలెన్స్ దాడుల్లో లభ్యమైన రికార్డుల ప్రకారం భూసేకరణ నుండి లేఅవుట్ల చదును వరకు ప్రతి దశలోనూ కమిషన్ల పర్వం సాగిందని వెల్లడైంది. అసలైన లబ్ధిదారులకు సెంటు భూమి దక్కగా నేతలకు 100 ఎకరాల ఆస్తులు సమకూరాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అక్రమాలకు పాల్పడిన నేతలను, వారికి సహకరించిన అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే సంకేతాలిచ్చింది. భూసేకరణలో జరిగిన అవకతవకలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అక్రమంగా సంపాదించిన సొమ్మును రికవరీ చేసే దిశగా అడుగులు వేస్తుంది. పేదల ఇళ్ల పేరుతో జరిగిన ఈ భారీ భూదోపిడీ కేసులో త్వరలోనే కీలకమైన అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది.